వరంగల్ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన తర్వాత ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి కేంద్రం తరపున 2000 కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని పేర్కొన్నారు. త్వరలో వరంగల్ ఎయిర్పోర్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అలాగే ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనేకమైన పథకాల్లో అనేకమైనటువంటి ఒక పనుల్లో నిధులు కేటాయించడము, నిధులు ఇవ్వడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు తప్పుదారి పట్టించి తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈ రాష్ట్రానికి చేసింది శూన్యము. కానీ వరంగల్ విషయంలో చూస్తే కూడా వరంగల్లో కూడా వాళ్ళు చేసిన శూన్యం. వాళ్ళ మేయర్లే ఉన్నారు, వాళ్ళ కార్పొరేటర్లే ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మంత్రులే అప్పుడు ఇక్కడి నుంచి చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. అయినప్పుడు కూడా వరంగల్ అనేటటువంటి నగరాన్ని, హనుమకొండ కానీ వరంగల్ కానీ ఈ రెండు ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ జిల్లాలో కానీ రెండు ప్రభుత్వాలు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకున్నా కూడా ఇక్కడ మేము దాదాపు 2000 కోట్లతోని ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1000 గుండకు 15 కోట్లు అయితే ఏంది, కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఏంది, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక ఏదైతే యూనివర్సిటీ ఏదో మొదలుపెట్టినామో వైస్ ఛాన్సలర్ కూడా దాని నియమంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బండ్లగూడ జాగిర్లో అఖిలపక్ష